ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 22, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, అష్షూరు రాజు దేశాల మీద యుద్ధానికి వస్తుండగా ఇశ్రాయేలు భయముతో ఉంటూ ఒకరికొకరు ఓదార్పు చెప్పుకుంటున్నారు. ఇతర దేశస్తులైతే వారి యొక్క దేవుళ్ళను పూజిస్తూ ఆరాధిస్తూ వారు ఆ విధంగా ఉన్నప్పుడు మన దేవుడైన యెహోవా వారికి ఇలా ధైర్యాన్ని చెప్తూ, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను, ఏ అపాయము రాకుండా నేనున్నాను, యుద్ధము యెహోవాదే, నీ పక్షాన నేను నిలబడతాను అనే యొక్క ధైర్యాన్ని, ఆ వాక్కులను ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నారు. ఇశ్రాయేలు జనాంగం మీదకి ఎవరు వచ్చినా కూడా వారి మీద జయాన్ని పొందలేరు. వారిని నాశనం చేయాలని ఎవరు అనుకున్నా కూడా తుదకు వారే నాశనం అవుతారు. ఎందుకంటే వారి పక్షాన వారికి తోడుగా దేవుడైన యెహోవా నిలవబడి ఉన్నాడు గనుక. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన సేవకుని విడిచిపెట్టక తనను హక్కున చేర్చుకుంటూ అపాయ సమయంలో అతనికి తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేసిన వారు. దేవుని యొక్క పిల్లల మీదకు ఎటువంటి ఆపద రాకుండా ఆయన కంచి వేసి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాము. మన జీవితంలో కూడా దేవుడు మనకు అండగా నిలబడి ఉన్నాడు, మనకు కోటగా నిలబడి ఉన్నాడు. అందుకే మన దరిదాపుల ఎటువంటి అపాయము రాదు, ఎటువంటి క్షీణత రాదు, ఎటువంటి దేవుని దాటుకొని తన ప్రజల యొద్దకు కరువు కానీ ఖడ్గము కానీ సమస్య కానీ ఏది కూడా రాకుండా దేవుడు తన రెక్కలతో కప్పి ఉంచుతున్నారన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని పిల్లలు భయపడకుండా, దిగులు పడకుండా, ధైర్యముతో తమ చేయవలసిన పనిని దేవుని యొక్క అండతో చేయటానికి ఇష్టపడాలి. దేవుడు చెప్తున్నది కూడా అదే. ఇశ్రాయేలు జనాంగం చేయదలచింది వారు చేయాలి. దేవునికి వ్యతిరేకులైనప్పుడు దేవుడు వారిని క్షమించి ఎలా అయితే విమోచించి రక్షించుకున్నారో, తన పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలా దేవునికి వ్యతిరేకులైపోతున్నా, ఆ సమస్యలను బట్టి కానీ, ఆ యొక్క శ్రమలను బట్టి కానీ దేవునికి దూరం అయిపోతున్నా దేవుడు వారిని హక్కును చేర్చుకుంటాడు, వారిని సమకూర్చుకుంటాడు, వారిని రక్షించుకుంటాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం కనుక ప్రతి విషయంలోనూ ధైర్యంతోనూ ఉంటూ దేవునికి మహిమార్థమై జీవించాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.